బేతేల్ అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు అని అర్థం. అంటే ఒక వ్యక్తి దేవుని సంఘముతో సహవాసము చేసినట్టయితే, నీ శ్రమలో దేవునికి ఉత్తరం ఇవ్వాలి అంటే సంఘముతో సహవాసము చేయాలి, దేవునితో సహవాసము చేయాలి. ఎక్కువగా దేవుని ప్రజలతో, అది కూడా ఆత్మానుసారమైన సహవాసము చేస్తే మన భయాలు, మన చింతలు, మన ఆందోళనలు, మన అలజడి, మన అసమాధానం పోయి దేవుడు సమాధానం ఇచ్చి మనకు మేలు చేస్తాను అని అంటున్నాడు. అంటే ఈ రోజు మన శ్రమలుగానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే, మనము దేవునితో తప్ప తక్కిన వాటన్నిటితో కూడా సహవాసం చేస్తున్నాం. టీవీతో ఎక్కువ సహవాసం ఉంది, మొబైల్ తో ఎక్కువ సహవాసం ఉంది, కానీ దేవునితో చాలా తక్కువ సహవాసం ఉంది. కాబట్టి ఈ రోజు నుండి ఎవరైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తారో, ఈ భయాలన్నిటిలో నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? మనం దేవునితో సంఘముతో సహవాసం చేయాలి.